హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇగో మా పెద్దమ్మలు, ఇగో మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. మా పెద్దమ్మలు చాలా రోజులకు నాకు కలిసిర్రు. ఎప్పుడు వచ్చిన మా అమ్మ అని వచ్చిర్రు. నేను నైట్ వచ్చిన పెద్దమ్మ అని చెప్పిన మా పెద్దమ్మలకి. చూడండి ఫ్రెండ్స్, మనకు పెద్దలు ఎక్కడ కనపడతారండి, కానీ ఎవరు చూసేది, ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి. కొడుకులు కోడళ్ళు అయినాక మా అమ్మలకి ఎంత మంచిగా ఉండేటోళ్ళు అసలు అప్పుడైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బిక్కు అని ఉంటుర్రో పాపం. ఎండాకాలం బాగానే తట్టుకుర్రు. చూడండి ఎట్లా ఉన్నారు, ఎట్లా చూస్తుర్రు మా పెద్దమ్మలు. హాయ్ చెప్పురు పెద్దమ్మ. హాయ్. చూడండి మా అమ్మలు హాయ్ చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా మాట్లాడరామా? అప్పటి రోజులే మీరేమన్నా ఉంటే చెప్పురి. అప్పటి రోజు నాట్లు వేసినాం, కోతలు కోసినాం. మేము పాడిన పాటలు మంచిగా కూడినాం, తాగినాం, తిన్నాం, పాటలు పాడుకున్నాము, పని చేసుకున్నాం. మేము ఒరిగైపోయినాం, నాటైపోయినాం, పొలాలలో పోయి పాటలు పాడినాం. మేము అందరం అంత మంచిగా ఉన్నాం అమ్మ. అప్పుడు అంత మంచిగా ఉన్నాం. ఎన్నడన్నా మేము పంచాయతీ పెట్టుకోకపోయేది. అంత కష్టం చేసారు అప్పుడు. కష్టం చేసినాం. ఇప్పటి వాళ్ళు ఎవరు చేస్తారు పెద్దమ్మ? ఇప్పటి వాళ్ళు ఏమి దంచిన బియ్యం కొట్టిన కారం ఇప్పుడు అత్తమామనికి ఎదుగుతారు. అది వాళ్ళకి కారం నూరలేదు, కారం నూరుకొని తెల్లడితే చల్లగా వాళ్ళ బిడ్డల పెళ్ళి దానికి బతి వస్తాం. రావాలి, నేను చెప్తా. తమ్ముని పెళ్ళికి వచ్చి తమ్ముని ఆన్నే పెళ్లి కొడుకుని చేసిన బాబాయ్ వాళ్ళ ఇంటికాడ. ఆన్నే పెళ్లి కొడుకుని చేసిన కానీ ఇక్కడ మమ్మల్ని ఏమో ఇంత దూరం అని రాలేదు. పిలిచరే. అదేలే. బాయ్ అమ్మ. బాయ్ ఫ్రెండ్స్. చూడండి మా పెద్దమ్మలు మంచిగా కూర్చురు. ఇవన్నీ ఎప్పటప్పుడు ముచ్చట్లు ఇంకున్నాయి కానీ ఇంకా చెప్తలేరు, ఇంకా తెలవట్లేదు వాళ్ళకి. ఆర్జనకి పోయి ఆడ పడుగు తీసి మళ్ళీ ఆడిచి వచ్చి ఈడ పడుగు తీసి మళ్ళీ ఈడికి వచ్చి ఊరికి సల్లి బువ్వని కూర వండుకొని మళ్ళీ కొత్త పోయేది అప్పట్లా. మళ్ళీ నాట్లకు కలర్ దాకా ఎవరి కల్లా పోయేది నాట్లకు. ఎవరు చేయలే.